పింక్ సాల్ట్ మంచిదా, అయోడైజ్ సాల్ట్ మంచిదా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, డైట్ అండ్ స్లిమ్ బై పరి అని చెప్పేసి. ప్లీజ్ డూ ఫాలోస్ దాట్ పేజ్ యాజ్ వెల్. మనకి ఈ పింక్ సాల్ట్ అనేది చాలా పాపులర్ అయిపోయింది ఈ మధ్య కాలంలో, ట్రెండ్ అవ్వటం వల్ల లేదంటే దానికి ఆస్థెటిక్ పింక్ కలర్ వల్ల. అయోడైజ్ సాల్ట్ కి ఈ సాల్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ పింక్ సాల్ట్ లో కొన్ని ట్రేస్ మినరల్స్ అనేవి ఉంటాయి. అది కూడా జస్ట్ ఒక 2 to 5% మాత్రమే ఉంటాయి. ఈ 2 to 5% ట్రేస్ మినరల్స్ లాంటివి కావాలంటే నిజంగా మనకి ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ వీటిలో కూడా చక్కగా అవైలబిలిటీ ఉంటాయి. కానీ థైరాయిడ్ లాంటి ఇష్యూస్ నుంచి ప్రివెంట్ చేయాలి అంటే కనుక మన బాడీకి అయోడిన్ అనేది చాలా ముఖ్యం అండి. ఈ అయోడిన్ అనేది పింక్ సాల్ట్ లో ఉండదు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం సజెస్ట్ చేస్తుంది అంటే అయోడైజ్ సాల్ట్ వాడుకోవాలి అని చెప్పి సజెస్ట్ చేస్తుంది. అయితే చాలా మందికి ఏమనుకుంటున్నారంటే, ఈ పింక్ సాల్ట్ తింటే బ్లడ్ ప్రెషర్ రాదు అని కొంతమంది అనుకుంటే, కొంతమంది వచ్చిన బీపీని తగ్గుతుంది అని కూడా అనుకుంటున్నారు. అయితే బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్ కి లో సోడియం సాల్ట్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. సో ఎవరికైతే బీపీ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయో వీళ్ళు ఈ లో సోడియం సాల్ట్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మిగతా వాళ్ళందరూ చక్కగా నార్మల్ అయోడైజ్ సాల్ట్ తీసుకోవచ్చండి. బట్ అయోడైజ్ సాల్ట్ వాడమన్నాను కదా అని చెప్పేసి అది ఎంత పడితే అంత వాడకుండా తక్కువ క్వాంటిటీస్ లోనే వాడుకోవాలి. అది హోప్ ఈ వీడియో అనేది మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డైట్ అండ్ స్లిమ్ బై పరి. థ్యాంక్ యూ.